వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మనోభావాలను పదే పదే కించపరుస్తున్నారు. ఆయన బాధపడతారని కొంచెం కూడా అనుకోవడం లేదు. తనకు శత్రువులు అనుకున్న వారిని బొత్స శత్రువులుగా చూడడం లేదు. పైగా స్నేహితులుగా చూస్తున్నారు. వాటిని వీడియోలు, ఫోటోలుగా వైరల్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కమ్యూనిస్టులు ఓ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. దానికి బొత్స వెళ్లారు. ఆ సమావేశానికి షర్మిల కూడా వచ్చారు. అప్పుడు జగన్ విధానం ప్రకారం బొత్స చూసి చూడనట్లుగా ఉండాలి, లేదంటే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ బొత్స షర్మిలను ఆప్యాయంగా పిలిచి తన పక్కన సీట్ ఇచ్చారు. మంచి చెడ్డలు మాట్లాడారు. నిజానికి రాజకీయంగా షర్మిలపై బొత్స కూడా చాలా విమర్శలు చేశారు. బొత్సపై కూడా షర్మిల విమర్శలు చేశారు. కానీ ఇక్కడ వ్యక్తిగత మంచి మర్యాదను మాత్రం కాపాడుకున్నారు. జగన్కు ఇలాంటివి నచ్చవు. తనపై పోరాడుతున్న చెల్లితో అంత బాగా మాట్లాడారు అంటే ఆయనకు పిచ్చ కోపం వస్తుంది. ఈ విషయం బొత్సకు కూడా తెలుసు. అయినా ఆయన తన విధానాలను మాత్రం మార్చుకోలేదు. షర్మిల ఇష్యూలోనే కాదు, ఇటీవల హైదరాబాద్లో అల్లు అరవింద్ తల్లి పెద్ద కర్మ కార్యక్రమంలో కూడా రఘురామ, గంటా వంటి వాళ్లతో బొత్స మరీ అడ్వాన్స్ అయిపోయారు. ఇవన్నీ జగన్ మనోభావాలను దెబ్బతీసేవే. అయినా బొత్స మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.